చూసారా డ్యామేజ్ అది ఎంత బాగా కంట్రోల్ అయిందో చూడండి. హెయిర్ క్వాలిటీ సిల్కీగా బౌన్సీగా ఎలా ఉందో. నేను ప్రొసీజర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ ప్రొసీజర్ అనమాట. ఇది ప్రొసీజర్ చూపిస్తాను, చూద్దరు కానీ ఎట్లా చేశాను అన్నది. ఏదైతే యాపిల్ సైడర్ వెనిగర్ పెరుగు మనం రాస్తామో అది 1 day వరకు పనిచేస్తుంది. సో ఇంకేమైనా కూలైన తర్వాత శుభ్రంగా వాష్ హెయిర్ శుభ్రంగా అలాగే ఆరిపోతుంది. చూసారా ఇలా దూపుంది ఇలా పెట్టేసుకొని చక్కగా పైన ఇలా పెట్టేసుకొని న్యాచురల్గా కూడా మంచి స్మెల్. ఆ హెయిర్ కనీసం ఒక 4 times అయినా. నిన్న యాపిల్ సైడర్ వెనిగర్తో చేసాం కదా, చూసారా ఇక్కడ డాండ్రఫ్ ఉండేది ఇంత క్లియర్ అయ్యింది నిన్నకి ఈరోజుకి. స్కాల్ప్ మీద కొంచెం లైట్గా ఉంది, మళ్ళీ చేయించాల్సి ఉంటుంది. ఓకేనా, చాలా వరకు క్లియర్ అయింది. ఇప్పుడు విషయం ఏంటంటే మనం డవ్ ఉంది కదా రిపేర్ అనమాట, డీప్ ట్రీట్మెంట్ రిపేర్ అనేది. ఇది వీక్లీ ట్రీట్మెంట్ ఫర్ విజిబుల్లీ హెల్దియర్ హెయిర్ ఇన్ జస్ట్ 5 minutes. ఇది 5 minutes అన్నాడు కానీ మనం ఒక 30 minutes నుంచి 1 hour వరకు కూడా చక్కగా ఓన్లీ హెయిర్కే అప్లై చేయాలి, స్కాల్ప్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది చేయడానికి ముందు ఒకసారి తల వాష్ చేసేసుకోవాలి, హెయిర్ వాష్ చేసేసుకోవాలి. కొంచెం తడిగా ఉంటే ఏమవుతుందంటే స్ప్రెడ్ ఈజీగా అవుతుంది. అందుకనేసి మనం కొంచెం తడి చేసుకొని కొంచెం అంటే పూర్తిగా కాకుండా ఒక 80% హెయిర్ డ్రై చేసేసుకొని దాని మీద రాస్తే ఏమవుతుందంటే హెయిర్ మీద ఈ క్రీమ్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. పెద్దగా ఎక్కువగా వస్తుంది, ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఏదైతే బ్రేకేజెస్ ఉంటాయో హెయిర్ బ్రేకేజెస్ అవన్నీ కూడా హీల్ అవుతాయి. ఏదైనా మన ఎండ వల్ల ధూళి వల్ల ఏమైనా కెమికల్స్ వాడడం వల్ల ఏదైతే రిపేర్ అయిందో హెయిర్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ క్లియర్ అవుతుంది దీంతో. ఇది వీక్లీ వన్స్ మనం అప్లై చేసుకోవాలి. ఇది పోస్ట్ హెయిర్ వాష్కి నేను యూజ్ చేసే మెథడ్. అంటే ముందు ఆల్రెడీ డాండ్రఫ్ రిమూవల్కి అది పెట్టేసుకొని 1 day ఆపేస్తాను. ఎందుకంటే ఏదైతే యాపిల్ సైడర్ వెనిగర్ పెరుగు మనం రాస్తామో అది 1 day వరకు పనిచేస్తుంది. సో ఇంకేమైనా డాండ్రఫ్ లోపల ఉన్నా కూడా అది హీల్ అవుతుంది అనమాట. అందుకని నెక్స్ట్ డే మనం చేస్తాం. అది చూస్తారు కదా, ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకొని ఓన్లీ హెయిర్, స్కాల్ప్ అవసరం లేదు. హెయిర్కి ఇట్లాగా ఫింగర్స్తో లాక్కుంటూ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఎప్పుడైతే హ్యాండ్ వాష్ చేసామో ఇదంతా ఈజీ అయిపోతుంది ప్రొసీజర్. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఇక్కడ రూట్స్ దగ్గర కాకుండా, రూట్స్ దగ్గర ఎలాగో అప్లై చేయం కదా, ఈ చివరన ఇక్కడే కదా డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది హెయిర్కి, అక్కడ మనం ఫోకస్ చేయాలి. ఇంతేనండి, ఈ మాత్రం క్రీమ్ సరిపోతుంది. మనం హెయిర్ అంతా స్ప్రెడ్ అయిందో లేదో చూసుకోవడమే మన బాధ్యత. ఇది ఇలా అనడం వల్ల చూసారు కదా, హ్యాండ్స్ ఇట్లాగా ఫింగర్స్ ఇలా పెట్టి తీయడం వల్ల హెయిర్లోంచి మొత్తం అంత హెయిర్ మొత్తానికి ఇది అప్లై అయిపోతుంది. అందుకనే ముందు నేను ఎందుకు ఇది ఫ్రీగా జరగాలంటే ఏం చేయాలి, చిక్కులు తీసేసుకోవాలి. చిక్కులు ఉంటే మనం ఇంత ఫ్రీగా రాదు. మనకి తీసేసుకొని మొత్తం అంతా అప్లై చేస్తాం మనం. ఇప్పుడు దీన్ని ఒక 1/2 hour పాటు వదిలేయాలి. దీనికి ముందు ఒక మాస్క్ పెట్టాలి, హాట్ మాస్క్, అది కూడా పెట్టేస్తాం. పెట్టేసి మనం ఒక 1/2 hour వదిలేద్దాం. దీనికోసం ఏం చేస్తానంటే ముందుగా బ్యాండ్ ఇలా పెట్టాను. పెట్టేసిన తర్వాత హాట్ మాస్క్ అనేది పెడతాం. కాసేపు ఒక 10 minutes ఇట్లా వదిలేసి కాస్త అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు మనం హాట్ క్యాప్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటాం. పెట్టుకొని ఇది ఒక 4 minutes అట్లా పెడితే సరిపోతుంది. ఇలా పెట్టి మనం ఆన్ చేసుకోవాలి. మిడిల్లో ఉంటే ఆగుతుంది, కింద నుండి ఆగుతుంది. మిడిల్లో అయితే కొంచెం వేడే ఉంటుంది, పైకి వెళ్తే కాస్త ఎక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలంటే కాసేపు ముందు మిడిల్లో పెట్టాలి, అంటే కొంచెం వేడి ఎక్కుతుంది కదా, స్ప్రెడ్ అవుతుంది. ఒక 5 minutes తర్వాత హైలో పెట్టాలి.
మళ్ళీ మిడిల్లోకి తీసుకొచ్చి మళ్ళీ లాస్ట్కి తీసుకురావాలి. ఒకేసారి వేడి ఎక్కుకోకుండా మనం ఈ స్టెప్ తీసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఉంచి తర్వాత హైలో పెడతాం, మళ్ళీ హైలో నుంచి మిడిల్లోకి తీసుకొచ్చి లాస్ట్లో ఆపుతాం. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇది ఇంకా తీస్తాం, మనం తీసేసి బ్యాగ్ తీసేస్తాం. వేడిగా ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 5 మినిట్స్ అయితే కొంచెం కూల్ అయిపోతుంది. కూల్ అయిన తర్వాత శుభ్రంగా హెయిర్ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. అంతే, షాంపూ గింపు ఏం పెట్టక్కర్లేదు. వాష్ చేసుకొని వచ్చేసి చక్కగా ధూపం పెట్టేసుకున్నాం అనుకోండి, ట్రెడిషనల్ వేలో మంచిగా మనకి ఫెస్టివల్కి హెయిర్ మంచిగా రెడీ అయిపోతుంది. మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, లోపల ధూపం వేసాము, చూస్తున్నారు కదా. హెయిర్ని ఇట్లా పెడతాం. ఇది మన ట్రెడిషనల్ పద్ధతి. దీనివల్ల హెయిర్కి న్యాచురల్గా ఒక మంచి స్మెల్ వస్తుంది, సాంబ్రాణి స్మెల్. అలాగే ఆరిపోతుంది కూడా. చూసారా, ఇలాగ ధూపుంది ఇలా పెట్టేసుకొని చక్కగా పైన ఇలా పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఒక్క నిమిషం నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా కనిపిస్తుంది పొగ. సరే, పొగ కనిపిస్తుంది కదా, లైట్ ఆఫ్ చేసాను అందుకే. ఇప్పుడు మనం ఈ హెయిర్ని అక్కడ పెడతాం. ఇలాగా మంచిగా పెట్టేస్తే డ్రై అయిపోతుంది. న్యాచురల్గా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, చూసారా, పొగది కనిపిస్తుంది. అది అలాగా మొత్తం మనం పెట్టేద్దాం. ఫ్రంట్కి కూడా కూర్చోమని చెప్పి పెట్టమన్నాం. చూసారా డ్యామేజ్ అది ఎంత బాగా కంట్రోల్ అయిందో. చూడండి, హెయిర్ క్వాలిటీ సిల్కీగా బౌన్సీగా ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా వచ్చింది హెయిర్ అయితే మటుకు. నిన్న ప్రొసీజర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ ప్రొసీజర్ అనమాట ఇది. ఈ ఫెస్టివల్కి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. డెఫినెట్గా మీకు హెల్దీ హెయిర్ ఉంటుంది. హెల్దీ హెయిర్ ఉంటే ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది ప్రతి వీక్ ఒకసారి ట్రై చేయండి. ఫెస్టివల్తోనే ఆపేయకుండా కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు.